హాయ్ ఫ్రెండ్స్, మీ ఇంట్లో బాలామృతం పిండి ఉందా? అయితే ఒక్కసారి ఇలా బిస్కెట్స్ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. చాలామంది అయితే ఈ పిండి అయితే యూజ్ చేయరు, కానీ ఇది చాలా మంచిది చిన్నపిల్లలకి. ఇది చిన్నపిల్లలకి పెట్టడం వల్ల ఐరన్ అండ్ ప్రోటీన్ కూడా వాళ్ళకి ఇంప్రూవ్ అవుతుంది. సో అస్సలు ఎవరు పడేయద్దు. ఇందులో ఇన్ని పోషకాలు ఉన్నా కానీ ఇది ఫ్రీగా వస్తుంది కాబట్టి మనం దీన్ని అస్సలు యూజ్ చేయము. అదే మనం డబ్బులు పెట్టి సెర్లాక్ ప్యాకెట్స్ కొని అవి మాత్రం పిల్లలకైతే పెడతాం. ఇలా పిండిలా పెడితే తినకపోవచ్చు, కానీ బిస్కెట్స్ కానీ కేక్స్ కానీ చేస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఫస్ట్ ఒక కప్పు బాలామృతం పిండికి హాఫ్ కప్పు గోధుమ పిండి, హాఫ్ కప్పు షుగర్ అయితే వేసుకోవాలి. వేసి మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట. ఇందులో వాటర్ వేసి ముద్దలు అయితే కలుపుకోవాలి, చపాతీ ముద్దలాగా. ఇందులో ఆయిల్ కూడా వేయాలన్నమాట. వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. ఆయిల్ కూడా వేసి మనకి ఇలా అయితే కలిపేసుకున్న తర్వాత దీన్ని చపాతీలా చేసి మనకి నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనకి ఆయిల్ హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవడమే. ఈ బిస్కెట్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా క్రిస్పీగా అయితే వచ్చినాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. సో నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఇప్పుడు ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను. సో మీరు కూడా ఈ బిస్కెట్స్ని ట్రై చేయండి. నెక్స్ట్ టైం నుంచి ఇంకా బాలామృతం పిండిని పడేయరు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.